హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. రేపటి నుంచి కూడా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనేది ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలకు వైసీపీ కూడా ఒక రోజు హాజరు కావాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాలను వైసీపీ అయితే బాయ్కాట్ చేసింది. ఎందుకంటే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి ఎప్పుడో నుంచి కోరుతున్నప్పటికీ కూడా ఇటు కూటమి ప్రభుత్వం అయితే వారికి ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వలేదు. ఎందుకంటే 11 సీట్లే వచ్చాయి కాబట్టి ఉన్నటువంటి నామ్స్ ప్రకారం ఆ ప్రతిపక్ష హోదాకి అనర్హులుగా వాళ్ళని ప్రకటించింది కాబట్టి మేము అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రతి అసెంబ్లీ సమావేశాలకు కూడా వాళ్ళు వెళ్లకుండానే ఉంటున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే 6 నెలలు గనక వరుసగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా ఉన్నట్లయితే అనర్హత వేటు పడే అవకాశం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని చెప్పి అయితే వైసీపీ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగంతో ఈ అసెంబ్లీ సమావేశాలు అనేది ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలకైతే ఇటు వైసీపీ అయితే హాజరు కాబోతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే రేపు ఈ గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత బీఎస్సీ సమావేశం నిర్వహిస్తారు. ఈ బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, అసెంబ్లీ సమావేశాల్లో పెట్టవలసినటువంటి ఎజెండాలు తదితర అంశాలపైన ఈ బీఎస్సీ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే రేపు అసెంబ్లీకి వైసీపీ కూడా హాజరు కాబోతున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.